హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోన్ పైన స్క్రీన్ అయితే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి మరకలు పడతానే ఉంటాయి, మన చేతికి ఉండేటివి అచ్చులు పడతా ఉంటాయి కదా. సో ఎక్కువ రోజులు ఇది నీట్గా ఉండాలి అంటే దగ్గరగా మనకి తొందరగా స్క్రీన్ పాడవకుండా ఉండాలంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఏదైనా టిష్యూ తీసుకొని ఇలాగా నీట్గా రఫ్ చేస్తున్నట్టుగా మనము క్లీన్ చేసుకున్నామనంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. మళ్ళీ అంత ఈజీగా మరకలు పడవన్నమాట. చాలా ఎక్కువ అంటే 2-3 రోజుల దాకా మీకు నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా కిచెన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు కారము పచ్చిమిరపకాయలు ఇలాగా తగులుతూ ఉంటాము. ఇలా పచ్చిమిరపకాయలు మనం కట్ చేసినప్పుడు, తొడమలు తీసినప్పుడు, వాటితో ఏదైనా చేసినప్పుడు మనకి ఖచ్చితంగా చేతులంతా కూడా కారం అవుతూ ఉంటాయి. తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నా, బ్రష్ చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా మనకి అంతా కారం అయిపోతూ ఉంటుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా టూత్పేస్ట్ తీసుకొని వెంటనే మీరు వాష్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్స్ నీట్గా క్లీన్ అవ్వడంతో పాటు కారం కూడా తగ్గిపోతుంది అనమాట. టూత్పేస్ట్ చాలా క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం టూత్పేస్ట్ని అయితే తీసుకుంటున్నాను. అంటే మీకు ఎంత సరే కావాలో అంత చూసుకొని తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పిండానమాట. దాంట్లోకి కొంచెము వెనిగర్ని వేస్తూ ఉన్నాను. వీటన్నిటిని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇదైతే సూపర్ సొల్యూషన్ అనమాట క్లీనింగ్ కోసం. ఇక్కడ మీరు ముందు అబ్జర్వ్ చేయండి దీనిని. ఇది మజ్జిగ చేస్తానమాట రెగ్యులర్గా నేను హ్యాండ్ బ్లెండరు. సో మజ్జిగ జిడ్డంతా కూడా దీనికి అంటుతూ ఉంటుంది అనమాట. చాలా రోజులు అయింది క్లీన్ చేయక, చాలా జిడ్డు పట్టేసింది. ఇది దాదాపు ఈ నార్మల్గా క్లీన్ చేస్తే పోదు. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం వాటర్ వేసి క్లీన్ చేయలేము, అంటే వాటర్లో పెట్టి కడగలేము. కాబట్టి చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా క్లీన్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది వైట్ కలర్లో ఉంది కదా, మామూలుగా ఏదైనా మనకి ఎక్కువ రోజులు యూజ్ చేస్తే ఎల్లోగా మారుతూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసుకుంటా ఉన్నా. అలా ఎల్లో కలర్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. నేను ఇది దాదాపు 8-9 ఇయర్స్ అవుతుంది వాడబట్టి, అందుకు ఇంకా ఇలాగే ఉందన్నమాట, వైట్ కలర్లోనే ఉంది. లేదంటే రెగ్యులర్గా యూజ్ చేసేటివి దాదాపు ఎల్లోకి వచ్చేస్తూ ఉంటాయి, కానీ ఇది అలా అవ్వలేదు. ఇక్కడ ఫస్ట్ అయితే మనం టూత్ బ్రష్తో ఈ లిక్విడ్ తీసుకొని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నీట్గా ఫైన్గా రుద్దేసుకోవాలన్నమాట. ఒకటేసారి కాకుండా ఫస్ట్ అంతా కూడా అప్లై చేసేసి తర్వాత నీట్గా రుద్దేసుకొని ఇలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో డిప్ చేస్తూ మనం ఇలా తుడుచుకుంటే సరిపోద్ది అనమాట. వాటర్ వేసి కడగకూడదు, ఎందుకంటే ఇది లోపలికి అన్నీ కూడా కేబుల్స్ ఉంటాయి కాబట్టి వాటర్ వెళ్తే మళ్ళీ షాక్ కొడుతూ ఉంటుంది కదా. సో అందుకోసము ఇలాగా పైన తుడుచుకుంటే సరిపోద్ది అనమాట. చాలా అంటే చాలా నీట్గా సూపర్గా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి, మీకు ఫస్ట్ చూపెట్టాను కదా, అప్పటికి ఇప్పటికీ లుక్ చూడండి ఎలా ఉందో. ఇంకా కొత్తగా తలతల మెరుస్తూ ఉంది కదా, జిడ్డంతా కూడా వెళ్ళిపోయింది. ఆ గ్యాప్స్లో చిన్న చిన్న లైన్స్లలో ఉండే గ్యాప్ అంతా కూడా మురికంతా వెళ్ళిపోతుంది అనమాట టూత్ బ్రష్తో రుద్దడం వల్ల. అదే లిక్విడ్ని ఇలాగా చాపింగ్ బోర్డ్ క్లీన్ చేసుకునే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు మనము సేమ్ ప్రాసెస్లో. ఎందుకంటే దీని మీద రకరకాల కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము, కలర్ చేంజ్ అవుతుంది, బంకలాగా పట్టేసుకుంటూ ఉంటుంది, అవి నల్లగా అయిపోతూ ఉంటుంది, జిడ్డు అవుతూ ఉంటుంది కదా. సో ఇదంతా కూడా ఈజీగా రిమూవ్ అయ్యిద్ది అనమాట. అయితే దీన్ని స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం గరుగ్గా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే అదంతా కూడా పట్టేసుకొని ఉంటుంది కదా, అదంతా పోతుంది అనమాట. ఇలాగా ఈ క్లీనింగ్ లిక్విడ్ని మీరు రెడీ చేసుకొని అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా హార్డ్గా ఉండేటివి, మొండి జిడ్డు అంటాం కదా, అలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనకి చేతులకి ఎప్పుడైనా రింగ్స్ పెట్టుకొని చాలా రోజులు అయిపోయిందంటే టైట్ అయిపోతూ ఉంటాయి, ఆ కిందంతా స్కిన్ అంతా ఎలర్జీ లాగా వచ్చేస్తూ ఉంటుంది, అచ్చు పడిపోతూ ఉంటుంది, తీయడం చాలా కష్టమవుతుంది కదా. సో సింపుల్ టెక్నిక్ అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదంటే సబ్బు పెట్టినా కూడా రాలేదు అనుకునేప్పుడు ఇలా ట్రై చేయండి. ఏదైనా గట్టిగా ఉండే దారం తీసుకొని ఇలాగా రింగ్ కిందకి దూర్ చేసి దాన్ని ఇలాగా తిప్పేసుకోవాలన్నమాట. మీరు గట్టిగా పట్టుకోగలిగితే ఓకే, లేదంటే లాస్ట్లో కూడా ఒక ముడేసుకొని ఇలా వ్యాజ్లైన్ అప్లై చేసి లాగారంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగా వర్కౌట్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఇంకా వెల్లుల్లిపాయలు ఒలుచుకోవడానికి అయితే మనం వేరే శ్రమ పడాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిపాయని ఇలాగా 2 వైపులా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసామంటే, అంటే మనం శనక్కాయలు ఒలుచుకుంటాం కదా, పల్లీలు ఒలుచుకుంటాం, పల్లికాయలు, అలాగా గట్టిగా ఇలా అన్నామంటే దాని పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలాగా నేను చేస్తూ ఉన్నాను కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిని అయితే ఎప్పుడు కూడా ఇలాగ నెట్ బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఎప్పుడు అవి గాలి తగులుతూ ఉంటే కుళ్ళిపోకుండా ఉంటాయి అనమాట. కొంతమంది ఏంటంటే కవర్లలో కట్టి పెడతా ఉంటారు. అలా కవర్లలో కట్టి పెట్టుకునే వాళ్ళైతే టిష్యూలో కానీ పేపర్లో కానీ కొంచెం టీ పొడి, కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఆ కవర్లో వేసేయండి. అప్పుడు అవి పాడుగాకుండా గడ్డలు అనేవి సచ్చుపడకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడైనా దోమ గరిచినా, పురుగు గరిచినా కూడా గడ్డలాగా అవ్వడం, రెడ్ కావడం, ర్యాషెస్ రావడము, ఇంత బిల్లల్లాగా అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వ్యాజ్లైన్, కొంచెం టూత్
పేస్ట్ రెండు మిక్స్ చేసేసుకొని దానిపైన అప్లై చేసి కాసేపు ఉన్నిచ్చేసి తర్వాత తుడిచేసుకోండి. అసలు ఆ మార్క్ కూడా కనపడకుండా పోతుంది అనమాట. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కేబుల్స్ తీసుకెళ్తూ ఉంటాం కదా, ఇవి అటు ఇటు ఫోల్డ్ అవడము లేదంటే ఇలాగా చేయడం వల్ల ఏంటంటే విరిగిపోతూ ఉంటాయి, దగ్గరలో కేబుల్ కట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఫోల్డ్ చేసి తీసుకెళ్ళండి. డస్ట్బిన్ యూజ్ చేసే వాళ్ళైతే కనుక స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇంట్లో పెట్టుకున్నప్పుడు, అది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అడుగున ఒక పేపర్ వేసుకోండి, ఒక కర్పూరం బిళ్ళని పౌడర్ చేసి వేసేసుకోండి. తర్వాత మీరు వేసే ఐటమ్స్ అన్నీ కూడా కవర్లో కట్టి వేసుకోవడం వల్ల, అంటే డైరెక్ట్ దాంట్లో పడేయకుండా కవర్లలో పెట్టి వేస్తే చాలా నీట్గా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము ఏదైనా స్టాంప్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అది అయిపోయినప్పుడు ఆడావిడి పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఉజాలని కొద్దిగా కాటన్ క్లాత్ మీద వేసుకొని, కాటన్ అంటే ఇలాగ దూది మీద వేసేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు మనకి స్టాంప్ ప్యాడ్ రెడీ అయిపోతుంది ఉజాల బ్లూని. తర్వాత మనము అప్పడాలు వేసుకుంటూ ఉంటాము, తినేదానికి ఇంకొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు ముందే వేస్తే మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు వేసిన అప్పడాలు రేపు కూడా తినాలి అనుకునే వాళ్ళు కనుక ఇలాగ చేసుకోండి. అప్పడాలు వేయగానే ఏదైనా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు ఎప్పుడు తీసినా కూడా అవి మంచిగా క్రిస్పీగా ఉంటాయి అనమాట. మనం నిమ్మకాయలు యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదా, దాని మీద కొంచెం బేకింగ్ సోడాని వేసేసి ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేసామనంటే ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉందంటే మొత్తం రిమూవ్ అయిపోయి మంచిగా నీట్గా మంచి లెమన్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెమన్లు అయితే ఎప్పుడైనా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పాడైతే అనుకుంటే కనుక ఇలాగా ఆయిల్ అప్లై చేసి మీరు యథావిధిగా రోజు స్టోర్ చేసుకునేలాగా స్టోర్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బనానాలు అయితే మనం తెచ్చుకున్న వెంటనే నెక్స్ట్ డేకి మొత్తం ఆగిపోయి ఇక్కడ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అలా ఓపెన్ అయ్యాయి అంటే ఇంకా మనకి తినబుద్ధి కాదు. అలా కాకుండా ఉండాలంటే ఇలాగా పేపర్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పువ్వులు మనం స్టోర్ చేసుకోవడానికి అడుగున ఒక టిష్యూ వేసి స్టోర్ చేసుకున్నారంటే పువ్వులు ఎక్కువ కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇలాగా ఫోన్ మీద చాలామంది గ్లాస్ పగిలిపోయి ఉంటుంది, క్రాక్స్ వచ్చేసి ఉంటుంది, అది చేతికి తగులుతూ ఉంటుంది మనం టచ్ చేస్తూ ఉన్నప్పుడు. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, అది పెట్టేసేయండి. నెయిల్ పాలిష్లో ఎప్పుడైనా మూతలు ఇలా రఫ్గా టైట్గా అయిపోయినప్పుడు కొంచెం వ్యాజ్లైన్ పెట్టుకోండి, నీట్గా ఉంటాయి. మనకైతే ఐరన్ అవసరమే లేకుండా మనము యూజ్ చేసే బట్టల్ని నీట్గా ఐరన్ లేకుండా ఫోల్డ్ చేసుకున్నామంటే కనుక మనకి ఐరన్కి ఇచ్చే పనే ఉండదన్నమాట. ముందు చూసారు కదా, ప్యాంట్ నార్మల్గా పెడితే ఫోల్డ్ అయిపోయింది, దాన్ని మనం ఐరన్కి ఇస్తాము. అలా ఐరన్ అవసరం లేకుండా మనం జస్ట్ కొంచెం టైం కేటాయించుకొని మనం చేసే ఫోల్డింగ్స్ కొంచెం నీట్గా చేసుకున్నామనంటే ఈజీగా పని అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ముందు ఒక ప్రాసెస్ చూపెట్టాను, పాకెట్ ఫోల్డింగ్స్ అంటారు వీటిని. మనం ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు లగేజ్ బ్యాగ్ సర్దుకోవాలని కూడా మనకి 2 బట్టలు పట్టే దగ్గర 10 బట్టలు పడతాయి, అంత స్పేస్ మిగులుతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే కబోర్డ్స్లో కానీ ఎక్కడైనా పిల్లలు షెల్ఫ్లో పెట్టినప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి తీస్తే 2 పడిపోతే వాళ్ళు మళ్ళీ దాంట్లో కుక్కేస్తూ ఉంటారు. అలా కుక్కినా కూడా మీరు బట్టలు నీట్గా ఉండాలంటే ఇలా పాకెట్ ఫోల్డింగ్తో మనం మడతలు పెట్టేసుకున్నామంటే ముడతలు పడకుండా ఉండడమే కాదు, అవి కింద పడినా కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. ఫోల్డింగ్స్ పోవు కాబట్టి యథావిధిగా ఉంటాయి, సెల్ఫ్లంతా గందరగోళంగా లేకుండా ఉంటాయి. కబోర్డ్స్ లేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు చూసినా మీ బట్టలు డైలీ వేర్ బట్టలు కూడా ఐరన్ చేయించారా అని అడుగుతారు, అంత నీట్గా ఉంటాయన్నమాట. నేనైతే ఈ ఫోల్డింగ్స్తో చాలా నీట్గా పెట్టేసుకుంటాను. ఇల్లు ఎప్పుడు కూడా మనకి ఇంకా సర్దుకోవాల్సిన అవసరం లేదు, మనకు సంవత్సరానికి ఒకసారి కూడా తీయాల్సిన అవసరం ఉండదు, అంత నీట్గా ఉంటాయి. ఇక్కడ మీకు ఇంట్లో వాడే ప్రతి ఒక్క ఐటెం కూడా నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. పిల్లలవి ప్యాంట్లు, షార్ట్స్, టీషర్ట్స్, క్యాప్లు ఉండే టీషర్ట్స్, టవల్స్, అన్ని బెడ్షీట్స్ కూడా చూపిస్తాను, శారీస్, శారీ పెట్టికోట్స్. నేను ఇక్కడ వీడియోలో యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసేసుకోండి. మనం రెగ్యులర్గా బట్టలన్నీ మడత పెడతానే ఉంటాము, కాకపోతే ఈ విధంగా మడత పెట్టుకుంటే కనుక మనకి ఐరన్తో పని లేదు, ఊరిక మాటికి మనము షెల్ఫ్లు సర్దుకోవాల్సిన పని ఉండదన్నమాట. మనం మడత పెట్టేసి జస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది, ఎప్పటికీ నీట్గానే ఉంటాయి. ఇలాగా టవల్స్ అన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బెడ్షీట్ చూపిస్తాను చూడండి, ఇదైతే దివాన్ బెడ్షీట్ అనమాట. దివాన్కి పిల్లో కవర్స్ ఉంటాయి కదా, సో ఆ పిల్లో కవర్స్ మామూలుగా నార్మల్ బెడ్షీట్స్ అయినా కూడా మీరు ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకున్నారు అంటే మీకు స్పేస్ సేవింగ్ అవుతుంది అనమాట. మీకు షెల్ఫ్లు ఇంట్లో తక్కువ ఉన్నాయి, కబోర్డ్స్లో ప్లేస్ సరిపోవడం లేదు అనుకునే వాళ్ళు కూడా ఇలాగ ఫోల్డింగ్స్ చేసి పెట్టుకున్నారనంటే మీకు కొన్ని పట్టే బట్టల ప్లేస్లో చాలా ఐటమ్స్ పడతాయి, మీకు చాలా స్పేస్ కూడా మిగులుతుంది. బట్టలు ఫోల్డింగ్స్ పోకుండా ఉండడమే కాదు, నీట్గా కనపడడంతో పాటు మనకి స్పేస్ కూడా సేవ్ అవుతుంది. ఇలాగ సాక్స్లను అయితే నేను 2-3 రకాలుగా చూపిస్తాను చూసేయండి. ఇదొక రకము. అంతేకాకుండా చిన్న చిన్న సాక్స్ యాంకిల్ లెంత్ ఉంటాయి కదా, సో వీటిని కూడా ఇలాగ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకి ఒక సాక్స్ ఒక్కొక్క దగ్గర మిస్ అవ్వకుండా నీట్గా ఉంటాయి, దానికి సపరేట్గా ఉండిపోతాయి అనమాట. ఇలాగా చేసి పెట్టుకున్నామంటే జస్ట్ చాలా కొంచెం టైంలోనే మనమైతే ఇవన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇందాకలా క్యాప్ది చూపించాను ఫుల్ హ్యాండ్స్ది, ఇప్పుడు హాఫ్ స్లీవ్స్ ఉండేది, నార్మల్ కాలర్ ఉండే టీషర్ట్ ఇది. ఇంకా మన శారీ పెట్టికోట్స్ చూడండి ఎంత ఫోల్డింగ్స్తో ఉందో, జస్ట్ ఇలాగా చేసుకున్నామనంటే మనకి నీట్గా అయిపోతుంది.
చూడండి కొత్త పెట్టికోట్ కదా ఎలాగా ఉంటుందో అలాగా అయిపోతుంది అనమాట. సో ఇలాగే మీరు అన్నీ కూడా రెగ్యులర్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరివి కూడా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ నైట్ వేర్ ఉంటాయి కదా, సో వీటిని కూడా ఈజీగా మంచిగా పెట్టుకుంటే, అంటే మనం ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళ పాత బట్టలు వేసుకున్న పిల్లలు చూడడానికి నీట్గా అందంగా ఉంటాయి. లేదంటే ఇలాంటి బనియన్ క్లాత్ ఉండేటివంటే కొద్ది రోజులు వాడితే మొత్తం ఒక రకంగా అయిపోతుంది, అంత అసహ్యంగా ఉంటాయి వాళ్ళు వేసుకోవడానికి నైట్ వేర్ అయితే. అలా కాకుండా ఉండాలంటే మంచిగా మనం ఇలా ఫోల్డింగ్స్ చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఐరన్ లాగా ఉంటుంది అనమాట, ఐరన్ చేసినట్టుగా కనపడతా ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటాయి అనమాట బట్టలు. ఇలాగ చేసేసుకోవచ్చు. ఇంకా మనము ఏవైనా సెట్ లాగా పెట్టుకోవాలంటే కనుక ప్యాంటు టీ షర్టు, ప్యాంటు షర్టు ఇలాగ పెట్టుకున్నామంటే కనుక రెండు ఒకటే దగ్గర ఉంటాయి. పిల్లలకి, చిన్న పిల్లలు అయితే ఇంకా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. అన్నీ కలిపి పెడితే వాళ్ళకి తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి మ్యాచింగ్ చూసుకోవడము. ఇంకా షర్ట్స్ ఉంటాయి కదా, పెద్దవాళ్ళ షర్ట్స్ అయినా కూడా ఇలాగ చేసేసుకోవచ్చు అనమాట. ఎంత సింపుల్గా, చాలా ఈజీగా, మనకి ఐరన్తో పని లేకుండా, షెల్ఫ్లు మాటికి సర్దే పని లేకుండా, చిన్న పిల్లలైనా కూడా ఈజీగా క్యారీ చేసేలాగా ఈ ఫోల్డింగ్స్ అనమాట. ఇవైతే మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఇంట్లో ఆడవాళ్ళకి పనులు తగ్గించే చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇలా కొంచెం టైం కేటాయించుకొని మనం ఫోల్డింగ్స్ చేసుకున్నాము అని అంటే మనకి నెలల తరబడి మనకి షెల్ఫ్లన్నీ కూడా నీట్గా ఉంటాయి, ఇల్లు అందంగా ఉంటుంది అనమాట. ఇంకా మా ఇల్లు నీట్గా ఉండడానికి కిచెన్ చాలా అంటే చాలా మెయిన్ పాత్ర వహిస్తుంది కదా. సో అట్లా కిచెన్ నీట్గా ఉండాలని అంటే మనం చిన్న చిన్న టిప్స్ డైలీ లైఫ్లో యూజ్ చేసామనంటే ఎప్పటికీ కూడా నీట్గా ఉంటుంది అనమాట. మనం వండిన పదార్థాలన్నీ కింద పెడతా ఉంటాము, అవి తీసుకునేటప్పుడు అన్నం మెతుకులు, కూర ఆయిల్ పడుతూ ఉంటుంది కదా, అలా పడకుండా ఉండాలంటే ఇలాగ ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాము అని అంటే పడినా కూడా గలీజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మిక్సీ జార్లు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం, దానిలో అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా ఇలాగ మిక్సీ వేయాల్సి వచ్చినప్పుడు అవి పలుకుల్లాగా ఉండిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం విమ్ జెల్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ వేసేసుకోండి. షైనింగ్ వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. కిచెన్ కౌంటర్ టాప్ పైన మనం అన్ని కట్ చేయడము అన్ని చేస్తూ ఉంటాం కాబట్టి జిడ్డు అయిపోతూ ఉంటుంది. నార్మల్గా వాటర్తో వాష్ చేస్తే అంత ఈజీగా పోదు, బంకగా పట్టేసుకొని స్టవ్ కింద ఇదంతా కూడా హార్డ్గా తయారవుతూ ఉంటుంది. కొద్ది రోజులు అలాగే వదిలేసామనంటే మొండి జిడ్డుగా పట్టేస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని, కొంచెం విమ్ లిక్విడ్ వేసేసుకొని స్టీల్ స్క్రబ్బర్తో ఇలాగ రుద్దినట్టు చేసేయండి. చాలా స్మూత్గా, చాలా షైనింగ్గా తయారవుతుంది. ఇలాగా నీట్గా మెయింటైన్ చేయొచ్చు మనము. ఇంకా స్టవ్ విషయానికి వస్తే ఇక్కడ చూసారా, స్టవ్ అయితే మనము రోజు క్లీన్ చేసుకుంటున్నా కూడా వంట రోజు చేసేదే కాబట్టి రోజుకి ఇది పాడైతేనే ఉంటుంది. జస్ట్ సింపుల్గా ఈజీగా మంచి స్మెల్తో మంచి షైనింగ్తో మీకు కనపడాలంటే ఇక్కడ నేను వేసింది ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. లైజాల్ ఉంటుంది కదా, మీకు అందరికీ అవైలబుల్ ఉండే లైజాల్ వేసేసుకోండి, లేదంటే ఫ్లోర్ క్లీనర్ ఏదైనా పర్వాలేదు. ఇలా కొంచెం స్క్రబ్బర్ మీద వేసేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి. షైనింగ్ ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలాగ తడి క్లాత్తో కానీ ఇలాంటి నాప్కిన్తో కానీ మీరు నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్స్ కూడా మొత్తం నేను ఇదే లిక్విడ్తో క్లీన్ చేశాను. జస్ట్ వాటర్ వేయాల్సిన అవసరమే లేకుండా ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. లైజాల్ ఏంటంటే ఫ్లోర్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది కదా, అందుకు ఇది షైనింగ్ పర్పస్లో బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆయిల్ క్యాన్స్ అయితే జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా, మనకి ఎక్కువ నేనైతే ఆయిల్ తీసే టైంలో క్యాన్ జిడ్డుగా ఉండే టైంలో నాకు కుదరకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఎప్పుడైనా నాకు కుదరలేదు, ఇంకా ఇది ఆయిల్ క్యాన్ బాగా పాడుగా ఉందనుకున్నప్పుడు ఇలా చేస్తానమాట. కొంచెం హ్యాండ్ వాష్ తీసుకొని ఇలాగా స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ రుద్దేసి పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం గిన్నెలు గడిగిన తర్వాత దానికి నీళ్ళని కింద పడుతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళని అలాగే వదిలేస్తే అంత చిన్న చీకటిగలు లాంటివి వస్తూ ఉంటాయి. ఇంకోటి గిన్నెల స్టాండ్లో మనం గిన్నెలన్నీ వదిలేసామంటే పనంతా దాంట్లోనే ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం గిన్నెలు కడిగే ముందున్న గిన్నెలు సర్దేసుకొని తర్వాత గిన్నెలు పెట్టుకున్నామనంటే మనకి ఈ పని ఈజీ అవుతుంది అనమాట. ఇంకా అంతేకాకుండా కబోర్డ్స్ మీద ఇలాగా వాటర్ మరకలు ఒకటి పడతా ఉంటాయి కదా, సో కబోర్డ్స్ గలీజ్గా ఉంటే చూడడానికి అసహ్యంగా ఉంటాయి. మనం ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ కబోర్డ్ని అబ్జర్వ్ చేయండి. నేను రుద్దే టైంలో మరకలు ఎట్లా కనిపిస్తున్నాయో ఇలాగా లైజాల్ని అంటే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని కొంచెం క్లాత్ పైన వేసేసుకొని క్లీన్ చేసేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, మనకి పని కాసేపట్లో అయిపోతుంది అనమాట, ఎక్కువ శ్రమ పడకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెము వాటర్ని, ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని ఇలా కొద్దిగా పసుపు వేసేసుకొని కొంచెం లైజాల్ వేసాను. వీటిని మనం సింక్లో వేసేసుకొని క్లీన్ చేసుకున్నామంటే సింక్లో బ్యాడ్ స్మెల్ వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బ్యాడ్ స్మెల్ వస్తుందంటే కాక్రోచ్లు కూడా బాగా తిరుగుతూ ఉంటాయి. అలా అవ్వకుండా అప్పుడప్పుడు ఇలాగా సింక్ మంచిగా క్లీన్ చేసుకున్నారంటే
వేసుకున్నారంటే పైపుల్లో ఉండే జిడ్డంతా వదులుతుంది, హాట్ వాటర్ వేసాం కాబట్టి. పసుపు ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి కొంచెం నీసు వాసన లాగా వస్తూ ఉంటుంది, అంటే కంటిన్యూగా వాటర్ నింపుతూ ఉంటారు కాబట్టి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక నిమ్మకాయని బేకింగ్ సోడాని కలిపేసి ఇలాగా హాట్ వాటర్ వేసేసి మనము ఈ లిక్విడ్తో కొద్దిగా షేక్ చేసామంటే మంచిగా లైమ్ స్మెల్ వస్తుంది అనమాట. ఇంకోటి వాష్ చేసిన తర్వాత ఇలాగ డైరెక్ట్ బోర్లిచ్చకూడదు, కొంచెం గ్యాప్తో బోర్లిచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగ రోళ్ళు వాడుతూ ఉంటాం కదా, వీటిలో నుంచి దంచుతున్నప్పుడు అన్ని కింద పడిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలాంటి బాటిల్ని ఒకటి మిడిల్ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ పెనం అయితే మనకి దోశలు అప్పుడప్పుడు నీట్గా రావు, అంత అతుక్కున్నట్టులాగా అవుతూ ఉంటాయి. ఇలాగ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా దోశలు వేసుకున్నారని అంటే మీకు చాలా సూపర్గా వస్తాయి. కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ని అయితే తీసుకొని ఇలాగా రుద్దేసుకొని వాష్ చేసుకోండి. పేస్ట్తో రుద్దడం వల్ల పైన ఉండేదంతా వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగా టిష్యూతో రుద్దేసిన తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేసి తుడుచుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఆయిల్ వేస్తే సరిపోద్ది అనమాట, మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరమే ఉండదు. మీకైతే దోశలు అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఇంకా మనకి వేసుకున్నంత కూడా ఆయిల్ అవసరం లేదు, జస్ట్ తడి క్లాత్తో తుడుచుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా బాత్రూంలో కానీ కిచెన్ టైల్స్ కానీ లైన్స్ ఉంటాయి కదా, లైన్స్లో పట్టుకున్న జిడ్డంతా సరిగా రాదు. మనం మామూలుగా ఇలాగా చేస్తే చేయి నొప్పి వస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా పని అయిపోవాలని అంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ని ఇలా వైపర్కి పెట్టేసుకొని దీంతో రుద్దారంటే చాలా కొద్ది టైంలోనే మొత్తం మీకు నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట. టైల్స్ అయినా కింద కౌంటర్ టాప్ అయినా ఏదైనా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ట్యాబ్లెట్ని తీసుకొని, ఇక్కడ నేనైతే 2 ట్యాబ్లెట్లు యూజ్ చేస్తున్నాను పారాసెటమాల్, దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇదైతే సూపర్గా వర్కౌట్ అయితే మన దగ్గర ఎక్స్పైర్ అయినవి ఉంటే చాలా ఈజీగా వాడుకోవచ్చు. తర్వాత దాంట్లోకి కొంచెం టూత్పేస్ట్ని వేసేసాను. ఇలాగా దీన్ని అయితే మనము స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట. స్ప్రే వేసుకుంటే ఏంటంటే వాడుకోవడం ఈజీగా ఉంటుంది, మిగిలింది కూడా మళ్ళీ మనం ఎత్తిపెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా స్టవ్ పైన కౌంటర్ టాప్ పైన ఇలాగా మనం అంతా కూడా క్లీన్ చేసుకున్నామంటే ఈ ట్యాబ్లెట్ స్మెల్కి బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ ఐటమ్స్ అంతా దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇలాంటి లిక్విడ్ని యూజ్ చేశారనంటే మీకు చాలా తొందరగా ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. ఇలాగే నైట్ పడుకునే ముందు సింక్లో వాష్ బేషన్లో ఇలాగా ఈ లిక్విడ్ వేసుకున్నారు అంటే ఈ స్మెల్కి అయితే అస్సలు దగ్గరికి రావన్నమాట. సింక్లో నుంచి కాక్రోచ్లు వచ్చే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డైనింగ్ టేబుల్ దగ్గర నాప్కిన్స్ కానీ పిల్లలవి సాక్సులు కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి బట్టలు వాష్ చేసుకున్నామంటే ఆ వాటర్తో మనకి మంచిగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బ్రష్లను 10 days ఒకసారైనా కూడా బేకింగ్ సోడా వాటర్లో పెట్టేసి అంటే కొద్దిసేపు వాటర్లో ఉండిచి తర్వాత మంచిగా వాష్ చేసి నెక్స్ట్ వాడుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ నెయిల్ పాలిష్లు అయితే అప్పుడప్పుడు థిక్గా అయిపోతాయి అనమాట. మనం ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టేసినప్పుడు ఏంటంటే అది మందంగా అయిపోయి పెట్టుకున్నప్పుడు అంతా అంటుతూ ఉంటుంది. అలా అంటకుండా ఉండాలంటే ఇలా పర్ఫ్యూమ్ స్ప్రే చేసి యూజ్ చేసుకోండి, మళ్ళీ పలుచగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక షాంపూని కొంచెం కర్పూరంని తీసుకోండి. ఇది దేనికోసం చూపిస్తున్నానంటే ఈ మధ్య నన్ను కొంతమంది ఫ్రూట్ ఫ్లైస్ తిరుగుతూ ఉన్నాయి, దానికి ఏదైనా టిప్ చెప్పండి అని అడిగారు. ఇలా కర్పూరము షాంపూ కలిపేటప్పుడు కర్పూరం స్మెల్కి ఫ్రూట్ ఫ్లైస్ తిరగవన్నమాట. అలాగే ఫ్లోర్ క్లీన్ చేసుకునే దాంట్లో కూడా ఇది వేసుకున్నారు అంటే మీకు ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది, మీకు ఆ చిన్న చిన్న చీకటిగలు లాంటివి రాకుండా ఉంటాయి. కర్పూరం స్మెల్కి దోమలే రాకుండా ఉంటాయి. అలాంటిది ఫ్రూట్ ఫ్లైస్ అయితే ఇంకా అసలు రావన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి పూలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ నీళ్ళు చల్లి ఉంటారు కాబట్టి మనం అలాగే స్టోర్ చేసుకుంటే ఎక్కువ పూలు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా మనం ఎక్కువ క్వాంటిటీ పూలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒకసారి పూలన్నీ కూడా బయటికి తీసి నీట్గా ఇలాగ మంచిగా ఉండే పూలన్నీ సపరేట్ చేసేసుకొని అడుగున రాలిపోయినాయి ఆకులు ఒకటి రెక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పడేసేయండి. అన్నిటితో పాటు కలిపి స్టోర్ చేసుకున్నాము అని అంటే మనకి పువ్వులు ఎక్కువ రోజులు రావు. కొంచెం బియ్యం వేసి కవర్లో ఇలాగా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక టిష్యూని తీసుకొని దాంట్లోకి అయితే పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తా ఉన్నాను. ఇలాగ చేసిన దాన్ని పీసెస్గా కట్ చేసుకోండి. మనకి ఇంట్లో అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటే ఈ పీసులు అక్కడొకటి పెట్టేసేయండి. నెక్స్ట్ టమాటాలు ఎక్కువ రోజులు రావాలి అంటే కనుక ఇలాగా టేప్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసేసుకోండి, ఎక్కువ మాగకుండా ఉంటాయి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే తీసుకుపోతూ ఉంటాము, చిల్లర 10s కాయిన్స్ అన్నీ తీసుకుపోతూ ఉంటాము. పర్సులో పెట్టుకొని తీయాలంటే ఊరికి హడావిడి అవుతుంది. అలా బ్యాగ్కి మనం ఇలాగ పర్సు పెట్టుకున్నామనంటే మనం చేంజ్ అంతా కూడా దీంట్లోనే పెట్టుకోవచ్చు, కూరగాయలు దాంట్లో వేయించుకోవచ్చు, పర్సులో నుంచి డబ్బులు తీసి ఇచ్చేయచ్చు. మనం గాజులు వేసుకునేటప్పుడు ఒక్కోసారి టైట్ అయిపోతూ ఉంటాయి, చిన్న సైజు తెచ్చుకోవడం లేకపోతే మన చేయి లావ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా, మనం మట్టి గాజులు వేసుకుంటే విరిగిపోతూ ఉంటాయి కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఏదైనా కవర్ కానీ లేదంటే గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ కానీ ఇలాగ వేసుకొని మీరు ఎక్కించుకున్నారంటే చాలా సింపుల్గా ఎక్కుతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు మనకి చేయి హీట్ తగులుతూ ఉంటుంది కదా,
అలా హీట్ తగలకుండా ఉండాలంటే ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక కర్చీఫ్ కానీ ఇలాగా గాజులకు ముందు వైపు కట్టుకున్నామంటే హీట్ తగలకుండా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ పెట్టాలంటే మనము బయట నుంచి ఆయిల్ ఫుడ్ తెచ్చి ఇవ్వకుండా అప్పుడప్పుడు వారంలో 2-3 రోజులైనా ఇలాగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో మనము పెసర్లు కానీ లేదంటే అలసందలు కానీ శనగలు కానీ పల్లీలు కానీ ఇలాంటివి నానబెట్టి ఉడకబెట్టి ఇలాగ చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా మంచిగా స్పైసీగా తింటారు, టేస్టీగా ఉంటాయి అన్నమాట. హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఇలాంటివి ఏవైనా మనము కీస్ పెట్టుకునేటప్పుడు ఇది ఓపెన్ అవ్వకుండా చాలా టైట్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాగ ఒక రీఫిల్ని తీసుకొని మనం ఇలా ఎక్కించుకున్నామంటే చాలా సింపుల్గా ఈజీగా ఎక్కుతుంది అనమాట కీ అనేది దానికి. నెక్స్ట్ వచ్చేసి మనము రింగ్స్ ఎప్పుడైనా ఫంక్షన్స్ పెట్టుకునేటివి కొద్దిగా లూజ్గా ఉంటాయి. ఇంకా అప్పుడు మనం ఏదో దారం చుట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. దారం కన్నా కూడా ఇలాగ ఒక రబ్బర్ చుట్టుకొని మీరు వేలుకి తగిలించుకున్నారంటే అది ఊడిపోయి పడిపోదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిల్లలకైతే మనము అప్పుడప్పుడు రాయడం నేర్చుకునే పిల్లలకి పెన్ పట్టుకోవడం సరిగా రాదు. అలాంటప్పుడు మన దగ్గర ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ని వాళ్ళ వేళ్ళకి ఫింగర్కి ఇలా వేసి రివర్స్లో పెన్నుని తిప్పించారంటే వాళ్ళు పెన్ను వదిలేసినా కూడా పెన్సిల్ వదిలేసినా కూడా కింద పడిపోకుండా ఉంటుంది. మనము ఎప్పుడైనా స్నానం చేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు పిండి కలుపుతున్నప్పుడు రింగులోకి అంత పౌడర్ పిండి అంతా పోతుందని పక్కన పెడతా ఉంటాం, మర్చిపోతూ ఉంటాము. అలా అవ్వకుండా ఉండాలంటే కిచెన్లో ఒకటి వాష్రూమ్లో ఒకటి ఇలాగ ఒక అగ్గి పెట్టకి డబుల్ టేప్ వేసి అంటించుకున్నామంటే దాంట్లో పెట్టుకుంటే మీకు నీట్గా ఉంటుంది. మర్చిపోయిపోయినా కూడా అక్కడే ఉంటుందని సేఫ్గా మనం భయం లేకుండా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక గరిటెలోకి ఇలాగా కొబ్బరి నూనెని తీసుకొని దాన్ని లైట్గా హీట్ చేసుకోవాలి. దాంట్లోకి అయితే కొంచెం దంచిన వెల్లుల్లిపాయని వేసానమాట. ఇది ఎక్కువ వేడి కావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్ వేడైతే సరిపోతుంది. తర్వాత మనకి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు చలికాలంలో ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటి నొప్పులు ఏవైనా సరే మీకు వాపు అంటే చెడు వాపు వస్తుంది కదా, అదైనా సరే మంచిగా ఇలాగా మర్దన చేసుకొని మసాజ్ చేశారనంటే మీకు కాసేపట్లో రిలాక్స్ తెలుస్తుంది. మోకాల నొప్పులకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెండి పట్టీలు అయితే ఉంటాయి కదా, సో వీటిని క్లీన్ చేసుకోవడానికి మనము పాలిష్ పెట్టుకోవడానికి బయటికి తీసుకెళ్తాము. అలా అవసరమే లేకుండా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడాని కొంచెం టీ పొడిని వేసేసి మనం ఇలాగ బాగా పట్టీలను వేసేసి మరిగించుకోవాలి. ఆ మరిగిస్తే సరిపోతుంది, మీరేం రుద్దాల్సిన అవసరమే లేదు. ఒకసారి చేసి చూడండి, రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. డికాషన్లో ఇవి మంచిగా షైనీగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ముందుకి ఇప్పటికి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళే కానీ ఆయిల్ ఎప్పుడైనా షర్ట్స్ మీద పడినప్పుడు మనం ఉతికినా కూడా సరిగా పోవు. అలాంటప్పుడు ఏంటంటే అవి పడగానే కొంచెం పౌడర్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసామనంటే తర్వాత వాష్ చేసుకుంటే మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఆయిల్ మరకే కనపడకుండా ఉంటుంది. మనం హ్యాంగర్స్కి ఎవరైనా పెద్దవాళ్ళు ఇలా వేసినప్పుడు లైన్స్ లాగా వచ్చే ముడతలాగా అవుతూ ఉంటుంది అనమాట హ్యాంగర్కి డైరెక్ట్ వేస్తే. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి రోల్స్ ఉంటాయి కదా, సో అలాంటి రోల్ మీద వేసి మనం హ్యాంగ్ చేసుకున్నామంటే అలా ముడత పడకుండా ఉంటాయి. సీజర్లు ఎప్పుడైనా మనము ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ బయటకి ఎక్కడికైనా తీసుకువెళ్ళడం అనుకుంటే ఇలాంటి రోల్ని ఒకదాన్ని కట్ చేసేసి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ని అయితే పైన పార్ట్ కింద పార్ట్ కట్ చేసుకున్నాను. దీంతో మనకైతే మంచిగా నీట్గా ఉండేటివి డిఫరెంట్ ఆర్గనైజర్స్ రెడీ అయిపోతాయి అనమాట. దీంట్లో మనం పప్పులు ఉప్పులు మిరియాల పొడి సాల్ట్ డైనింగ్ టేబుల్ మీద అలాగ పోసుకోవచ్చు. ఇలాగ బాగా నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం బయట నుంచి కొనుక్కొచ్చేవనికన్నా ఇంట్లో చేసుకుంటే సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పాత టూత్ బ్రష్లను అయితే తీసుకున్నాను. దానిపైన ఉండే బ్రషెస్ నుంచి కూడా మొత్తం తీసేసి ఇలాగా కంఫర్ట్ బాటిల్ని అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని మార్క్ చేసుకుంటా ఉన్నాను నాకు కావాల్సిన డిజైన్లో. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత దీనిని అయితే కట్ చేశాను. బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టాను అనమాట. చూడండి ఇలాగా. తర్వాత ఇది ఇలాగే కనపడితే బాగలేదని దీనికి ఒక గ్లిటర్ షీట్ అంటించాను. మీ దగ్గర ఇది లేకపోతే కలర్ పేపర్ అయినా అంటించేసుకోవచ్చు. ముందుగా కట్ చేసిన బ్రష్లు ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఇలాగా కొంచెం హీట్ చేసి బెండ్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడ గ్లూ గన్తో నేను అంటించేస్తాను. మీరు ఫెవికాల్ వేసినా కూడా ఈజీగానే అంటుకుంటుంది. ఇలాగా 3 అంటించాను. ఇంకా కావాలంటే ఇంకొక 2 కూడా అంటించుకోవచ్చు, అటువైపు ఇటువైపు. చూసారా ఎంత మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోయిందో. దీంట్లో మనం రకరకాలుగా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బ్రష్లను అయితే తీసుకుని ఒక పైన ఉండేదాన్ని కట్ చేసి ఇలా కొంచెం బెండ్ చేశాను అనమాట. దీనికి ఒక అందంగా ఉండడం కోసం ఒక ఫ్లవర్ పెట్టాను. దీన్ని హ్యాంగ్ చేసుకుని ఇలాగా హ్యాంగర్గా లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఒక హ్యాంగర్ని తీసుకొని దానికైతే ఇలా బ్యాంగిల్స్ కడుతున్నాను. ఇలా దారంతో కట్టినా పర్వాలేదు, లేదంటే మీరు టేప్ ఉంటుంది కదా కరెంట్కి వేసుకునే టేపు, అది వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకొని ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ని కూడా కడుతున్నాను అనమాట. నేను టోటల్గా ఇక్కడ 4 బ్యాంగిల్స్ కట్టాను. మీరు అడ్జస్ట్ చేసి కడితే ఇంకొక బ్యాంగిల్ కూడా పడుతుంది. మనం హ్యాంగ్ చేసుకునేటప్పుడు చూడండి మంచిగా సింపుల్గా ఒకటే హ్యాంగర్కి మనము ఆ బట్టలు ఆరేసుకునే దానికైనా బీరువాలో పెట్టుకునే దానికైనా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇలాగా పిన్నీస్లు అయితే మనం కవర్లో కొన్నప్పుడు ఇలా కవర్లో వస్తాయి. ఓపెన్ చేసామంటే అవంతా కూడా కింద పడిపోతూ ఉంటాయి కదా. ఒక పాత బ్యాంగిల్ తీసుకొని ఆ బ్యాంగిల్కి మొత్తం పిన్నీస్లు పెట్టుకున్నామంటే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు తీసుకోవడం కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది పెట్టుకోవడము.
నెక్స్ట్ వచ్చేసి ఇలాగా శారీస్ అయితే చూడండి 4-5 శారీలకే బీరువా అంతా నిండిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, గట్టిగా ఉండే బ్యాంగిల్స్ తీసుకొని ఇలాగా హ్యాంగ్ చేసుకున్నారంటే ఒక చీర పెట్టే ప్లేస్లో మీరు 4-5 చీరలు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్నారంటే స్పేస్ సేవింగ్ అవుతుంది, మీకు నీట్గా ఉంటాయి, ఎక్కువ బట్టలు పడతాయి అనమాట. మనము 4-5 జతల బీరువాలు కొనాల్సిన అవసరం లేకుండా. తర్వాత వచ్చేసి ఇలాగా చెప్పాను కదా నేను కరెంట్ టేప్ కూడా యూజ్ చేసుకోవచ్చని, ఇది చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్నారంటే ఇంకా మీకు థ్రెడ్తో కట్టిన దానికన్నా చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోద్ది అనమాట. ఇలాగ 4 బ్యాంగిల్స్ని అయితే నేను అంటించేసాను. మనకి చున్నీలు అయితే ఎక్కువగా ఉంటాయి, అవంతా ఒకటే దగ్గర పెడితే గందరగోళంగా కనపడకుండా ఉంటాయి అనమాట. ఇలాగ హ్యాంగర్కి వేసామంటే నాకు కొన్నే పడతాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మంచిగా నీట్గా వేసేసుకోవచ్చు. తర్వాత ఇలాంటి బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా లైన్గా పేర్ చేసుకొని ఇలా అంటించేసాను అనమాట. అంటే ఒక లైన్ లాగా ఇలాగా పొడవుగా అంటించుకున్నాను. పిల్లలవి సాక్స్లు, టైలు ఇలాంటివి రెగ్యులర్గా వేసుకునే డైలీ వేర్ ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో హ్యాంగ్ చేసామంటే వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు ఈజీగా తీసుకొని ఈజీగా తొందరగా రెడీ అయిపోతారు. ఇలా ఒక కొక్కి ఉంటుంది కదా, దాని కిచెన్లో మనం నాప్కిన్ పెట్టుకోవాలంటే ఒక బ్యాంగిల్కి వేసేసి పెట్టుకున్నామంటే చూడండి అందంగా ఉంటుంది, మనకి ఇంకా గోడకు హోల్ కొట్టాల్సిన పని లేకుండా ఇలాంటివన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు. పాత బ్యాంగిల్స్ ఏవైనా ఉంటాయి కదా, సో వాటిని అయితే మనము మళ్ళీ మంచిగా నీట్గా మనకి డ్రెస్ మ్యాచింగ్, శారీ మ్యాచింగ్గా ఇలాగా యూజ్ చేసేసుకోవచ్చు. పాతది ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఇలాంటిది ఏదైనా రిబ్బన్స్ కానీ ఉన్నాయంటే మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ పైన ఒక స్టోన్ లైన్ పెడుతున్నాను చూడండి, ఇలాగైనా వేసుకోవచ్చు అనమాట. చూడడానికి చూడండి పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి అనమాట, ఎంత అందంగా ఉన్నాయి కదా. పాత బ్యాంగిల్స్తో మనం రకరకాలుగా ఇలాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి రీయూజ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. వేస్ట్ బాటిల్తో, వేస్ట్ క్లాత్తో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే వాము ఆకు అంటారనమాట, చూసేదానికి చాలా మందంగా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఊరికని విరిగిపోతూ ఉంటుంది. ఈ ఆకు ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా తెచ్చుకొని ఇంట్లో పెంచుకోండి, చాలా సింపుల్గా ఈజీగా పెరుగుతుంది. దీన్ని పెనం మీద పెట్టి ఇలా హీట్ చేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ వేసేసి మనము దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని తిన్నామంటే కనుక ఎంత దగ్గు వస్తూ ఉన్నా కూడా, ఎంత హార్డ్గా ఉండే దగ్గు అయినా కూడా మీకు సింపుల్గా పోతుంది అనమాట ఈ ఆకు తినడం వల్ల. పిల్లలైతే కనుక ఇలా రసం పిండి అయినా ఇవ్వండి, ఒకవేళ ఆకు తినలేని వాళ్ళైతే. ఇక్కడ చూస్తున్నారు కదా రోల్ని తీసుకొని దాంట్లోకి అయితే ఫస్ట్ నేను ఇలా ఇలాచీలను వేసాను, తర్వాత 3 లవంగాలను వేసాను, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగా దంచుతున్నాను అనమాట. ఇది ఫైన్గా పౌడర్ లాగా ఉంటే బెటర్ అనమాట. మీకు రెగ్యులర్గా ఇదే వాడుకుంటామంటే మిక్సీ వేసి పెట్టుకోండి పౌడర్ని. తర్వాత దాంట్లో కొంచెం టూత్ పేస్ట్ వేసేసి ఇలాగ చేసిన తర్వాత దీన్ని టూత్ బ్రష్తో బ్రష్ చేసుకోవాలన్నమాట. అంటే చిగుళ్ళలో నుంచి రక్తం వచ్చేవాళ్ళు, పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు ఉండేవాళ్ళు, పిల్లలకి అయితే పళ్ళు ఎక్కువ పుచ్చిపోతూ ఉంటాయి కదా, సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా నోటి స్మెల్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఈ టైంలో ఏంటంటే పిల్లలు జర్కిన్లు, స్వెటర్లు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ మనం వాష్ చేయలేము, వాష్ చేస్తే మళ్ళీ ఆరకపోతే ఆ గలీ స్మెల్ వస్తుందని. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం లోపల వైపు కొద్దిగా పౌడర్ వేసి ఇలా చేశారనంటే మంచిగా నీట్గా వాళ్ళకి వాష్ చేయకపోయినా కూడా మంచి చెమట వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇలాగా పెట్టి చేసేయచ్చు. తర్వాత ఇలాంటి బ్లాంకెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇవి కూడా సేమ్ సిచ్యువేషన్, వాష్ చేయలేము కాబట్టి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక 10 రోజులు కప్పుకున్నామనంటే మళ్ళీ మనమే కప్పుకోలేము. అలాంటప్పుడు ఇలా కొంచెం పౌడర్ వేసేసి మొత్తం బెడ్షీట్ని అంతా పరిచేసి పౌడర్ స్ప్రెడ్ చేసేయండి, మళ్ళీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మీకు. ఇలా చేసుకుంటూ ఉండండి, మళ్ళీ వీలైనప్పుడు వాష్ చేసేసుకోండి. తర్వాత మనకేంటంటే ఇక్కడ ఎంతమంది ఉంటే అన్ని బెడ్షీట్లు, బ్లాంకెట్లు బయట పెట్టేసుకుంటూ ఉంటాము. అవి రోజు అవసరం పడకపోయినా ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయని తీసి పెడతా ఉంటాము, కానీ దుమ్ము పడతా ఉంటాయి. వీటన్నిటిని వాష్ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి. అందుకోసం ఏంటంటే ఇలా ఒక పాత పిల్లో కవర్ తీసేసుకొని ఆ పిల్లో కవర్లోకి ఇలాగా బ్లాంకెట్స్ పెట్టేసుకొని ఇలా బెడ్ మీద పెట్టుకున్నారంటే మీరు కావాలన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు, అవసరం లేకపోతే అది పిల్లోలో ఉంటుంది కాబట్టి దుమ్ము పడకుండా నీట్గా ఉంటుంది. ఇంకా ఇలాగే ఇవి స్వెటర్స్ అయినా జాకెట్స్ అయినా ఇవి కూడా సేమ్ ఇలాగే చేసేసుకోవచ్చు. మీరు లోపల ఎక్కువ స్పేస్ సేవింగ్ అవ్వాలన్నా, ఈ ఫోల్డింగ్స్ పోకుండా ఇవి నీట్గా ఉండాలన్నా, దుమ్ము పడకుండా ఇలాగా పిల్లో కవర్లో వేసి పెట్టుకున్నారంటే మీకు పిల్లోలాగా యూజ్ అవుతుంది, నీట్గా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఆనియన్స్ని అయితే మనము పొట్టు తీసుకుంటా ఉంటాం కదా, ఆనియన్స్ వాడుకుంటాము, పొట్టునైతే బయటపడేస్తూ ఉంటాము. ఈ పొట్టుతో మనమైతే మంచి క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆనియన్స్ని వేసేసి బాగా మరిగించేసుకోవాలి. ఇది మరుగుతున్న కొద్దీ దీంట్లో నుంచి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఆ టైంలో ఇలాగ కర్పూరం వేసుకున్నాను, నేను 2 బిళ్ళల కర్పూరం వేశాను. ఈ కర్పూరం స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ వాటర్లో మరుగుతున్నప్పుడు మనకి ఇంట్లో అంతా కూడా అదే ఫ్లేవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలాగ మరిగించుకున్న వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ లిక్విడ్ని మీరు దీంట్లో కొంచెం డెటాల్ వేశాను, డెటాల్ అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఇలాగ టాయిలెట్లో వేశారంటే టాయిలెట్లో చిన్న చిన్న ఈగలు
ఈగలు తిరుగుతూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా చేసిన లిక్విడ్ని వేసేసుకొని మీరు ఫ్రెష్ చేశారనంటే, బాత్రూంలో కూడా మొత్తం ఒకసారి వాటర్ కొట్టేశారు అంటే మీకు ఆ చిన్న చిన్న పురుగులు కనపడడం లాంటివి జరగవు. ఇంకోటి అప్పటికి కర్పూరము డెటాల్ వేసాం కదా, చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా మనకి బాగా పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం టూత్ పేస్ట్ని అలాగే కొంచెం షాంపూని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుతుంటే చూడండి. తర్వాత దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా వేసాను. ఇప్పుడు వీటిని మనము చేతులకి కాళ్ళకి ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా ట్యాన్ అయిపోయింది, స్కిన్ అంతా బాగా నల్లగా అయిపోయింది, అచ్చులు పడిపోయేది వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ మీద జాకెట్ అచ్చులు, డ్రెస్ అచ్చులు పడతా ఉంటాయి కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు మీరు ఇక్కడ గమనించండి, 2 చేతులని నేను క్లీన్ చేసిన చెయ్యి, క్లీన్ చేయని చెయ్యికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, రెగ్యులర్గా చేసుకుంటారు మీరే, ట్యాన్ అయితే కంప్లీట్ రిమూవ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బెస్ట్ ఇమ్యూనిటీ పవర్ అనమాట. ఇలాగా వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి, కొద్దిగా పసుపు, అలాగే 4 తులసాకులు ఇలాగ వేసి రోజు ఎర్లీ మార్నింగ్ తాగారనంటే మీకు ఎటువంటి బాడీలో హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మొత్తం టోటల్గా రిమూవ్ అయిపోతాయి అనమాట. మనకి గ్యాస్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్, అలాగ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, పిల్లలకి నులి పురుగులు ఉంటాయి, కడుపు నొప్పి వస్తూ ఉందంటారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు 10 డేస్కి ఒకసారన్నా ఈ వాటర్ తాగిచ్చండి. మంచి కషాయం లాగా పనిచేయడంతో పాటు మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మనకి ఫోన్ ఇలాగా ఎప్పుడైనా కిచెన్లో పెట్టుకుంటా ఉన్నప్పుడు కింద పడిపోతూ ఉంటుంది కదా. సో ఇలాంటి అడాప్టర్స్ ఉంటాయి కదా, సో వీటిని అయితే ఇలాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనము ఏదైనా పాతది ఉంటే కనుక దీని మీద పెట్టుకున్నామంటే మంచి ఫోన్ స్టాండ్ లాగా మనకి పనిచేస్తూ ఉంటుంది. చూడండి, దీన్ని అటు ఇటు తిప్పుతున్నా కూడా కింద పడడం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ మామూలుగా పైన వైపు నీట్గా ఉంటుంది కానీ కింద వైపు మొత్తము చిలుము రావడము, దానిదంతా రాలడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పట్టుకుంటే చేతికంతా అంటుతూ ఉంటుంది కదా, కొద్ది రోజులకు పాడైపోతాయి అనమాట అట్లనే వదిలేస్తే. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. అప్పుడు ఏంటంటే మళ్ళీ నీట్గా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో, ఒక పాత క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ నీట్గా ఉంటాయి, ఇంకా అలా రస్ట్ రాకుండా. తర్వాత వచ్చేసి ఈ సీజన్లో మనకి ఇలాగ ఆరెంజ్లు అయితే ఎక్కువ తెచ్చుకొని తింటూ ఉంటాం కదా. సో ఆరెంజ్ తిని తొక్క పడేస్తూ ఉంటాము, కానీ తొక్కలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే మనకి న్యాచురల్గా పనిచేసేటివి ఉంటాయి అనమాట. సో దాంట్లోకి అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు వేసేసి మిక్సీ వేసేసాను. ఇలా మిక్సీ వేసుకున్న దాంట్లో కొంచెం శనగపిండి, కొంచెం తేనెను వేసేసి తర్వాత ఇంకొంచెం పాలను యాడ్ చేశాను అనమాట. మరి టైట్గా లేకుండా కొంచెము లూజ్గా ఉండేలాగా. ఇప్పుడు దాన్ని మనము స్కిన్ మీద పెట్టుకున్నామని అంటే మనకి విటమిన్ సి సీరం ఉంటుంది కదా, సో దాంతో అవసరమే ఉండదు అనమాట. స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. మన డల్ స్కిన్ ఉండే వాళ్ళకి, లేదంటే స్కిన్ అంతా కూడా ముడతలు అయి ఉండే వాళ్ళకి ఇలా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా, వీటిపైన స్టోన్స్ ఉంటాయి, మెరుపు ఉంటుంది. అలా అదంతా పోకుండా మనకి బ్యాంగిల్స్ అంతా ఎప్పుడు కొత్తగా ఉండాలి అని అంటే కనుక ఇలాగ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకొని మీరు గాజుల పైన అప్లై చేశారు అంటే మీకు ఎప్పటికీ కూడా అవి కొత్తగా ఉంటాయి అనమాట. స్టోన్స్ రాలిపోవడము, కలర్ చేంజ్ అవ్వడము, పోవడం లాంటివి అస్సలు జరగవు. మనం ఎప్పుడైనా బ్యాంగిల్స్ ఇలా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవి మట్టి గాజులు అయితే కనుక పగిలిపోతూ ఉంటాయి కదా. సో అలా పగిలిపోకుండా మనం ఈజీగా వీటిని క్యారీ చేయాలంటే కనుక ఇలాగా ఒక నాప్కిన్ తీసుకొని దాంట్లోకి పెట్టేసుకొని, తర్వాత సాక్స్లు ఉంటాయి కదా, సాక్స్లు అయితే కొంచెం మందంగా ఉంటాయి. సాక్స్లను ఇలా పెట్టి మనము లగేజ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే అసలు పగిలిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే కొంచెం ఈనోని తీసుకున్నాను. ఇలా ఒక ప్యాకెట్ ఈనో, తర్వాత బేకింగ్ సోడాని, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనము వాషింగ్ మిషన్లో కానీ నార్మల్గా బకెట్లో కానీ బట్టలు పిండేవాళ్ళు, హార్డ్గా ఉండే అంటే బట్టలకి ఎక్కువ మురికి ఉంది, ఇది అంత ఈజీగా పోదు, బట్టలు స్మెల్ వస్తున్నాయి అనుకునేలాంటివి, మొండి మరకలు పట్టినాయి అనుకునేటివి ఇలాగా వేసేయండి. ఈనో సోడా కలిపి ఇలాగ వాష్ చేయడం వల్ల ఏంటంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా మురికంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. మనం రెగ్యులర్గా ఏవైతే లిక్విడ్స్ కంఫర్ట్ వేసుకుంటూ ఉంటామో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ వేసేసి ఇలాగ వేసి మిషన్ ఆన్ చేసుకున్నా, లేదంటే నార్మల్గా బకెట్లో పిండే వాళ్ళకైనా కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా మురికంతా కూడా వదులుతుంది అనమాట. అప్పుడప్పుడు ఇలాగ ఎక్కువ మురికి ఉన్న బట్టలు వేసినప్పుడు ఇలా ట్రై చేయండి. కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా మంచిగా నీట్గా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. వెట్గా ఉంది అంటే కనుక అన్ని చిన్న చిన్న పురుగులు లాంటివి, బొద్దింకలు ఎక్కువైపోతూ ఉంటాయి, బల్లులు తిరుగుతూ ఉంటాయి, గలీ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటి వైపర్ ఒకటి మనం ఇంట్లో నీట్గా పెట్టుకున్నామని అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. లేదంటే కిచెన్లో క్లాత్లు అన్నీ కూడా తడిచిపోయి ఉంటాయి అనమాట. క్లాత్ యూజ్ చేస్తే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కూడా మళ్ళీ. ఇలా మనం కొంతమంది టీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే పాలు డైరెక్ట్ వేసి పాలలో టీ పొడి వేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటర్లో టీ పొడి వేసి మరిగించుకుంటే మీకు డికాషన్ అనేది చాలా మంచి ఫ్లేవర్తో వస్తుంది అనమాట.
అనమాట టీ అనేది. తర్వాత వెల్లుల్లిపాయలను అయితే ఒలుచుకోవడము, దాన్ని మళ్ళీ స్మాష్ చేసుకోవడం ఇదంతా ప్రాసెస్ లేకుండా ఇలా గ్రేటర్ తీసుకొని దాని మీద చేసుకున్నారు అంటే రెండు ఒకటేసారి అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.